బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారా? మార్చి 16న నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభ సీటులో కూర్చోబోతున్నారా? ఇక తాను తన పదవికి రాజీనామా చేసి తన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పబోతున్నారా అంటే ప్రస్తుతం ఇవే ప్రశ్నలు, ఇవే సందేహాలు తలెత్తుతున్నాయి. జాతీయ మీడియాలో దీనికి సంబంధించినటువంటి కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ పత్రాలపై నితీష్ సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. నితీష్ కుమార్ రాజీనామా చేస్తే కనుక సీఎం పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. బీహార్లో బీజేపీతో నితీష్ కుమార్ పొత్తులో ఉన్నారు. సీఎం పదవి బీజేపీకి ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది. నితీష్ కుమార్ రాజ్యసభ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. అయితే నితీష్ కుమార్ కొడుకు రాజ్యసభకు పోబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా నితీష్ కుమార్ కొడుకును కూడా రాజ్యసభకు పంపుతున్నట్టుగానే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఒకవేళ నితీష్ తానే స్వయంగా రాజ్యసభకు వెళ్ళి కొడుకుని ఉప ముఖ్యమంత్రిని చేస్తారా, లేదా తన పెద్ద కొడుక్కి రాజ్యసభ పదవి ఇచ్చి తాను అలాగే కొనసాగుతారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జేడీయూ నుంచి రాజ్యసభకు పంపడం ఖాయంగా వార్తలు వచ్చాయి. నితీష్ కుమార్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా నిన్నంతా వార్తలు వచ్చాయి. మొత్తం మీద నితీష్ కొడుకు మాత్రం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నితీష్ కొడుకు నిశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఆయన రాజ్యసభకు వెళ్తారా, లేదా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడతారా? నిశాంత్ సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నితీష్ కుమార్ కుమారుడు రాజకీయాల్లోకి వస్తే కనుక నితీష్ రాజ్యసభలో ఉంటాడా, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ఎన్డీఏ కూటమి దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి శివేష్ రామ్, పవన్ సింగ్లు బరిలోకి దింపబోతుండగా జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాకూర్, నిశాంత్ కుమార్, అలాగే ఆర్ఎల్ఎం రాష్ట్రీయ లోక్ మోర్చా నుంచి ఉపేంద్ర కుష్వా పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభలోకి ఎంట్రీతో నిశాంత్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నిశాంత్ను నియమించి ఇక నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల నుంచి తప్పుకొని కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ఉప ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడికి కట్టబెట్టి తాను బీహార్ నుంచి రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రిగా ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అత్యున్నత పదవి నుంచి వైదొలుగా వచ్చిన ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజకీయ వర్గాలు కలకలం రేపుతున్నాయి. జేడీయూ చీఫ్ గురువారం పార్లమెంటు ఎగువ సభకు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లుగా, తర్వాత రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని త్యజించి బీజేపీకి అప్పజెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఎన్నికలకు ముందే ఈ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆసక్తికర పొత్తులకు సంబంధించినటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తొలుత నితీష్ను ముఖ్యమంత్రిగా చేసి తర్వాత బీహార్ రాజకీయాల్లో మళ్ళీ బీజేపీకి పగ్గాలు అప్పగించే అవకాశాన్ని ముందే మాట్లాడుకుని తెలుస్తుంది. మనం చూస్తున్నాం స్క్రీన్పై జాతీయ మీడియాకు సంబంధించి రాజ్దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్ట్
ఆయన చేసిన ట్వీట్ అది బిగ్ న్యూస్ అంటే ఆయన ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ ఆయన కోట్ చేస్తూ ఆ ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ కుడ్ ఫైల్ రాజ్యసభ నామినేషన్ టుమారో. హీ వుడ్ దెన్ స్టెప్ డౌన్ యాజ్ ఏ result as Bihar CM to pave the way for the first BJP CM of Bihar. So far, Nitish has resisted pressure to move out of Patna, but he turned 75 on March 1st, and BJP feels it's time to get their ally to move on. Final decision should be known soon. అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం స్క్రీన్పై. రాజ్దీప్ సర్దేశాయ్ జాతీయ మీడియాలో చాలా కీలకంగా వ్యవహరించేటువంటి జర్నలిస్ట్, ఒక మీడియా సంస్థలో ఆయన ఎడిటోరియల్ టీంలో చాలా కీలకంగా ఉన్నారు. ఆయన చేసిన ట్వీట్ అది. సో దేశ రాజకీయాలకు సంబంధించి ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు, ముఖ్యంగా బీహార్ రాజకీయాల గురించి. నితీష్ కుమార్కు 75 సంవత్సరాలు, మార్చి 1కి 75 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి, ఇక 75 టర్న్ అయ్యాడు కాబట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన వైదొలిగి ఆయన దేశ రాజకీయాల్లోకి, కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజ్యసభకు వస్తున్నారు. దీంతో బీజేపీ అలయన్స్కి పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇవ్వబోతున్నారంటూ ఆయన ట్వీట్ సారాంశం. ఒకవేళ అదే కనుక నిజమైతే బీహార్ రాజకీయాల్లో మళ్ళీ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ మాత్రం ఎంట్రీ పక్కా. అది రాజ్యసభకా లేదా డిప్యూటీ సీఎంకా. నితీష్ కుమార్ కనుక కేంద్ర ప్రభుత్వంలో చేరితే లేదా దేశ రాజకీయాల్లోకి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కనుక రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుంటూ జేడీయూకు అధ్యక్షుడిగా ఆయన అలాగే కొనసాగుతారు. అలాగే దాంతోపాటు ఒకవేళ ఆయన అటువైపు వెళ్తే కుమారుడు ఉప ముఖ్యమంత్రి పదవికి వస్తాడు. బీహార్లో జేడీయూ నితీష్ కుమార్ తరపున బీజేపీకి ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తారు. ఇది ఈ 2 రకాల ఊహాగానాలు ప్రస్తుతం చెక్కలు కొడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లో. రేపు నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నారా, లేదా ఆయన సంతకాలు చేసిన నామినేషన్ పేపర్లు కేవలం అతని కుమారుడికి సంబంధించినవేనా? ఇది కూడా ఒక సందేహంగా ప్రస్తుతం కొనసాగుతోంది. ఒకవేళ నిన్నటి నుంచి మాత్రం కుమారుడికి సంబంధించినటువంటి అంశాలే పెద్దగా వార్తల్లోకి వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఏకంగా నితీష్ కుమారే స్వయంగా రాజ్యసభకు వెళ్ళి ముఖ్యమంత్రి పదవిని గతంలో మాట్లాడుకున్న పొత్తులో భాగంగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బీజేపీకి ఆ పదవిని వదిలి ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఒక ఆసక్తికర వార్త చెక్కలు కొడుతుంది. అలాగే బీహార్ రాజకీయాలకు సంబంధించి నితీష్ కుమార్ ఆ రాజకీయాల నుంచి తప్పుకొని ఆయన జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారు. కుమారుణ్ణి కీలకంగా బీహార్ రాజకీయాల్లోకి తెరంగేట్రం చేయించబోతున్నారనే వార్త వస్తుంది. ఈ వార్తలకు సంబంధించి ఎంతవరకు, ఈ ఊహాగానాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది ఢిల్లీ వేదికగా, లేదా బీహార్ రాజకీయాలకు సంబంధించి ఎట్లాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? కూడా ప్రచారం కొనసాగుతుంది. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేస్తారు అనే కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా మార్చి 16వ తేదీ తర్వాతే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా మొత్తం ప్రచారం జరుగుతుంది. అంటే నితీష్ కుమార్ ఎందుకు రాజీనామా చేయాలి అనే దానికి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తే కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే నితీష్ కుమార్ ఉంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ ముఖ్యమంత్రి పదవి నెక్స్ట్ బీజేపీ వద్దమయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అనేది ప్రధానంగా ఆయన ఆశిస్తున్నట్లుగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. వారి అంచనా వర్గం దగ్గర కూడా ఒక వర్గం నేతలైతే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే జాతీయ రాజకీయాల్లో వెళ్ళాలి అనేది భావిస్తున్నారు. అంటే గతంలో కూడా ఆయన ఎంపీకి పనిచేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇటు కీలక నేతలు గతంలో కూడా ఆయన యూపీఏ గవర్నమెంట్ లో ఉన్న సందర్భంలో కూడా ఎంపీగా పార్లమెంట్ కు వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ జాతీయ రాజకీయాలకి రావాలని యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అంటే సంతకాలు ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి చేశారా, లేదా ఇంకెవరైనా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో దానిపై బలపరుస్తూ కొంతమంది సంతకాలు చేశారు. కాబట్టి దానిలో భాగంగా నితీష్ కుమార్ సంతకాలు చేశారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ కావాల్సి ఉంటుంది. ఇంకా నితీష్ కుమార్ రాజీనామా చేస్తే సీఎం పదవిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే సీఎం పదవి బీజేపీకి వెళ్తే బీజేపీ నుంచి ఎవరు వెళ్తారు? ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి ఉన్న సామ్రాజ్ చౌదరి ఇస్తారా, లేదా ఇంకెవరైనా సీనియర్ నేతలను సీఎం గడ్డ మీద కూర్చోబెడతారా? అంటే ఒకవేళ రాజీనామా చేసి నితీష్ కుమార్
రాజ్యసభకు వెళ్తే దానికి తరువాయి భాగం జరిగే ఆ ప్రచారం గురించి ప్రధానంగా చర్చించుకుంటే కనుక సీఎం పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు. ఒకవేళ బీజేపీకి ఇస్తే బీజేపీలో ఎవరు ఉంటారు, ఒకవేళ బీజేపీకి ఇస్తే కనుక ఇటు జేడీయూ పార్టీకి సంబంధించి నితీష్ కుమార్ కుమారుని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందనేది మరో ప్రచారం జరుగుతోంది. ఇంకా ప్రజెంట్ అయితే బీహార్ లో బీజేపీతో నితీష్ కుమార్ గుర్తుపెట్టుకున్నారు. మరోవైపు మూడవసారి అధికారంలోకి రావడానికి ఎన్డీఏలో ఏపీలో టీడీపీ ఎంత ఉపయోగపడిందో ఇటు బీహార్ లో ఉన్న బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమంత్రి కావడానికి కూడా నితీష్ కుమార్ ప్రధానంగా ఎంతో సపోర్ట్ చేశారని ప్రధానంగా అందుకే అర్థమవుతుంది. ఇక సీఎం పదవి బీజేపీకి ఇస్తారా అనే చర్చ కొనసాగుతుంది. ఇంతకు చెప్పినట్టుగా బీజేపీకి ఇస్తే సామ్రాజ్ చౌదరికి ఇస్తారా, ఇంకెవరైనా నేతను చూపించే అవకాశం ఉందా అనేది కూడా మొత్తంగా చూసుకుంటే కనుక బీహార్ రాజకీయాల్లో కొన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. బిగ్ ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అది కూడా రేపటిలోగా తెలియాల్సి ఉంది. అంటే రేపటితో నామినేషన్లు అనేది ప్రక్రియ ముగియబోతోంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దానిలో భాగంగా రేపటితో నామినేషన్ ప్రక్రియ తుది తేదీ రేపటితో ఉంటుంది. తర్వాత నామినేషన్ ఉపసంహరణ, ఆ తర్వాత 16వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఇప్పటికే కొంతమంది పేర్లను ప్రకటించింది. ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అటు బీహార్కి సంబంధించి ఇక ఇటు నితీష్ కుమార్ రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఇటు బీహార్ నుంచి అయితే ఇప్పటికే కొంతమంది పేర్లను కూడా బీహార్ బీజేపీ ప్రకటించింది. అంటే జేడీ నుంచి కూడా పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ నితిన్ నబీ ఎవరైతే ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇటీవల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీ మరికొంతమంది వినోద్ తావడే మొత్తం 4 పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జేడీయూ నుంచి ఎవరిని ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అంటే బీహార్ ఏదైతే రాజ్యసభకు సంబంధించి బీహార్ సంబంధించి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. దానిలో భాగంగా ఎవరికి ఇస్తారు ఇప్పుడు మరి జేడీయూ బీహార్ నుంచి జేడీయూ అధినేతగా మరోవైపు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఎప్పటికే బీహార్ కు సంబంధించి నితిన్ నబీను అలాగే సురేష్ కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. అంటే బీజేపీ రాజ్యసభ స్థానానికి సంబంధించిన పేర్లు ప్రకటించింది. మరి జేడీయూకి సంబంధించి కూడా వాళ్ళ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి వారి సంఖ్యాబలం కూడా ఎక్కువ ఉంది కాబట్టి జేడీయూ నుంచి ఎవరిని ప్రకటిస్తారు అనేది కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ నితీష్ కుమార్ ఈ పత్రాలపై నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు కాబట్టి నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తారా లేదంటే వారి కుమారుడికి సంబంధించి ఏమైనా రాజ్యసభ పంపిస్తారా లేదా ఇంకెవరైనా పార్టీ సంబంధించి వారిని రాజ్యసభ పంపిస్తున్నారని కూడా చూడాల్సింది. కానీ ఇప్పుడు వరకు కొన్ని ఊహాగానాలు కొన్ని అభిప్రాయాలు చర్చలు కొనసాగాయి తప్ప ఎక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు. అధికారిక ప్రకటన అధికారికంగా ఒకవేళ రాజ్యసభకు వెళ్తున్నారా లేదా కూడా ఉంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో బీహార్ రాజకీయాలు మళ్ళీ ఆసక్తిని రేపుతున్నాయి. బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం ఏం జరగబోతోంది? నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్ళి జాతీయ రాజకీయాల్లో పాలు పంచుకుంటారా? బీహార్ ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారా? గతంలో పొత్తుల గురించి క్లియర్గా మాట్లాడుకున్నారా? ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నితీష్ను తొలుత ముఖ్యమంత్రి చేసి ఇక సందర్భానుసారాన్ని బట్టి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిందిగా గతంలోనే బీజేపీ అతనికి సూచించిందా? అందులో భాగంగానే ఇప్పుడు ఈ రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి బీజేపీ తీసుకుంటుందా? సో రకంగా బీజేపీ బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతుందంటే ప్రస్తుతం అవే ప్రశ్నలు తలెత్తున్నాయి. జాతీయ మీడియాలో దీనికి సంబంధించి అనేక ఆసక్తికర కథనాలు అయితే వెలువడుతున్నాయి. ప్రధానంగా నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ ఎంట్రీయే ఇప్పుడు ఈ సందేహాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మనం పిక్చర్లో చూడొచ్చు. నిశాంత్ అతనే నితీష్ కుమార్ కొడుకు. ఇతని పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఇతన్ని రాజ్యసభకు పంపితే గనక నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 75 ఏళ్ళు దాటిన నితీష్ కుమార్ ఇక తాను జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని బీజేపీ అలయన్స్ సూచన ప్రకారం మరి ఆయన వెళ్ళబోతున్నాడా లేదా నిశాంత్ను ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఈయన రాజ్యసభకు ఎంపిక అవుతాడు లేదా
నిశాంత్ను రాజ్యసభకు పంపితే కనుక రాబోయే మంత్రివర్గంలో అతనికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉండే అవకాశం. మొత్తం మీద కుమారుడి పొలిటికల్ ఎంట్రీ, ఇక్కడ నితీష్ కుమారుడి పొలిటికల్ ఎంట్రీయే ఇప్పుడు ఈ మొత్తం సందేహాలకు కేంద్ర బిందువుగా మారబోతోంది. మొత్తం మీద ఆయన రాజ్యసభ నామినేషన్ పత్రాల మీద సంతకాలు అయితే చేశారు. ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి 202 అసెంబ్లీ స్థానాల బలం ఉంది. అయితే సంఖ్యాపరంగా 4 రాజ్యసభ సభ్యులు గెలుచుకుంటారు. 5వ రాజ్యసభ సభ్యుని గెలుచుకోవాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఓట్లలో చీలిక తప్పనిసరి. ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోతేనే 5వ అభ్యర్థి గెలుస్తాడు. సో ఆ రకంగా 5వ అభ్యర్థి గెలుపుకు సంబంధించి ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీహార్ రాజకీయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా నిశాంత్ ఎంట్రీ ఇప్పుడు ఇక్కడ నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో కొనసాగుతారా లేదా జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఈ చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. మొత్తం మీద మార్చి 16న ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఈ వార్తలకు సరైన నిర్ధారణ లేకపోయినప్పటికీ, ఎక్కడ దీనికి సంబంధించి నిర్ధారణ లేకపోయినప్పటికీ కూడా ఈ వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి, ఇటు ఢిల్లీలో ఇటు బీహార్లో. మరోవైపు బీహార్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ బీహార్ చేరుకున్నారు. నితీష్ కుమార్తో రహస్యంగా చాలాసేపు సమావేశమైనట్టుగా తెలుస్తోంది నిన్నంతా కూడా. మరోవైపు ఇక ఈయన రాజీనామా చేయబోతున్నారంటూ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్, ఆసక్తి కూడా జాతీయ వార్తా సంస్థలన్నీ కూడా బీహార్పై ఫోకస్ చేసిన నేపథ్యంలో మరి నిజంగా నితీష్ కుమార్ తప్పుకుంటారా? నితీష్ కుమార్ తప్పుకొని బీహార్ పీఠాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కనుక అప్పగిస్తే బీహార్ ముఖ్యమంత్రి పీఠానికి రేసులో సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఇప్పటికే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సామ్రాట్. సో ఆయన బీహార్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవి అంటే రాజకీయంగా పెద్దగా అనుభవం లేని నిశాంత్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఇటు జేడీని కూడా సంతృప్తిపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక బీహార్లో రాబోయే 2-3 రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నితీష్ కుమార్ మాత్రం రాజ్యసభ పత్రాలపై సంతకాలు అయితే చేశారు. బట్ అది నామినేషన్ వేయడానికా లేదా కుమారుణ్ణి బలపరచడానికా అన్నది మాత్రం ఇంకా ఆసక్తిని రేపుతుంది. రేపటికి ఈ మొత్తం వ్యవహారానికి తెరదించే అవకాశం కనిపిస్తోంది.